నమస్తే. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావుపై బేగం బజార్లో కేసు నమోదైంది. ఈ కేసును ఫిర్యాదు చేశారు కార్పొరేషన్ చైర్మన్ మెట్ సాయి. ప్రధానంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ఏ బేగం బజార్ కాదు, ఏ బజార్లో కేసు పెట్టినా నేను వదిలేదే లేదు రేవంత్ రెడ్డి అని కూడా వ్యాఖ్యానించారు. కేసు పెట్టిన కార్పొరేషన్ చైర్మన్ మెట్ సాయి ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. ప్రధానంగా ఎందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది? 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే హరీష్ రావు గారు శాసనసభ్యునిగా మీరు చేసినటువంటి వ్యవహారాల్లో ఒక గౌరవ ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిని ఏ విధంగా గౌరవించాలో తెలియని మూర్ఖుడా చెప్పండి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చీటింగ్ మ్యాన్ అని పదాన్ని పిలిచారు. సీఎం అంటే చీటింగ్ మ్యాన్ ఏంది అది? కొంచెం సిగ్గాను ఉండాలి. ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొని ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా ఓర్వలేక అదే అహంకారంతో మాట్లాడుతుండే హరీష్ రావు గారు, మీరు నోరుని అదుపులో పెట్టుకోండి. ఫస్ట్ మీరు అంటారు కదా, మేము భయపెడతాం, మిమ్మల్ని ఎట్లా భయపడాలో మాకు తెలుసు. సిద్దిపేటలో కూడా వచ్చి భయపెట్టే సత్తా మాకుంది. హరీష్ రావు గారు, మీరు బేషరతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే, లేకపోతే హైదరాబాద్లో తిరగనివ్వమని చెప్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాజ్యాంగబద్ధమైన పదవిని, ప్రజలు ఇచ్చినటువంటి పదవిని అహంకారంతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావు గారు, మీరు అంటున్నారు కదా మేము ఆయనని ఎగవేతల మాట్లాడతాం. ప్రధానంగా ఇంతకుముందే మాట్లాడుతూ కూడా ఎగవేతల సీఎం, యనుమల సీఎం కాదు, ఎగవేతల సీఎం. అలాగే బేగం బజార్ కాదు, ఏ బజార్లో కేసు పెట్టినా నిన్ను వదిలిపెట్టేది లేదు, 6 గ్యారంటీలు అమలు చేసేదాకా నీ వెంట పడతామని కూడా హరీష్ రావు మాట్లాడారు. మీలాంటి అసమర్థ నాయకులు, బీఆర్ఎస్ లాంటి అసమర్థ నాయకులు, ఓ చిన్న ముచ్చట చెప్తున్నా సతీష్ గారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎన్ని నెలలు అయింది? 10 నెలలు అయింది, అంతే కదండి. 2018లో డిసెంబర్లో మీ అధికారం వచ్చిన తర్వాత 6 నెలల వరకు మీరు మంత్రిగా విస్తరణ చేయలేరు. మీరు అలాంటి అసమర్థ నాయకత్వం మీది. 10 నెలల్లో ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి చరిత్ర తెలుసుకోండి. మీరు మీ మామ లేకుంటే హరీష్ రావు లేడు, కేసీఆర్ లేకుంటే కేటీఆర్ లేడు, కవిత లేదు, ఎవరు లేకున్నా రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇంకా రాజకీయ కోణం లేదు, రాజకీయ వారసత్వం లేదు, అయినా వచ్చిండు. ఎందుకు వచ్చిండు? ప్రజలు మెచ్చితేనే వచ్చిండు. మీలాగా ముసుగు దొంగల్లాగా వచ్చి చిల్లర మాట్లాడికి రాజకీయం చేసే వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఆయన కాలి గోడి సరిపోరు. హరీష్ రావు, మేము గౌరవిస్తున్నాం, మీకు పెట్టుకోండి. కానీ మీ తలోమని మీరు ముఖ్యమంత్రి గారిని మీ అహంకారం అనేది మాట్లాడితే ఊరికి ప్రసక్తి లేదు. భయపడరా అంటే చట్టానికి భయపడరా మీరు? చెప్పండి, ఇదేనా మీరు ఇచ్చే గౌరవం చట్టానికి? రాజ్యాంగమైన పదవిని ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తాం మేము? ఇలాంటి చిల్లర మాట్లాడే హరీష్ రావు గారు, ఇప్పటి నుంచి మీ పేరు తన్నీరు కాదు, చిల్లర హరీష్ రావు అంటారు. చిల్లర పనులు మానుకో. బీఆర్ఎస్ పార్టీలో నీకు గుర్తింపే లేదు. ఫస్ట్ పాయింట్, బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుని బహిష్కరించింది. నేను రీసెంట్గా ఒక ఫోటో చూశాను, కేసీఆర్ బొమ్మ ఉన్న ఒక లోగోలో కేటీఆర్ బొమ్మ వచ్చింది. హరీష్ రావు ఎక్కడ? తలోమని యుద్ధం ప్రకటిస్తున్నాడు తీస్మార్కాన్ లాగా. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుని బహిష్కరించింది. అలాంటి హరీష్ రావు వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడమంటే ఎట్లా చెప్తారు? చక్కగా అన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, పార్టీ కార్యక్రమం పాల్గొంటున్నాడు, ఇలా రైతు దీక్షలు కూడా మొత్తం పాల్గొంటున్నాడు. ప్రభుత్వం టార్గెట్ చేసి కూడా విమర్శలు చేస్తున్నాడు. ఆయనకి ఏం తక్కువ చేసింది పార్టీ? అఫీషియల్గా బహిష్కరించారు, పైసలు ఇస్తున్నారు, అంతేనా? ఇప్పుడు నా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, నీ ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే రకం వాళ్ళది. కేసీఆర్ అని చెప్పి తీసుకున్నటువంటి నిన్ను కేసీఆర్ కేటీఆర్ పెట్టింది కదా కుర్చీలా, హరీశ్రావుతో పెట్టింది కుర్చీ తెచ్చుకోవచ్చి. పెద్ద మోస్తున్నావు కదా బీఆర్ఎస్ పార్టీని. ఆ పార్టీని మోసినట్టు కూడా నిన్ను గుర్తించిన బీఆర్ఎస్ నాయకులు, ఆ నాయకత్వం ఉంది. నువ్వెంత మొతికినా, నువ్వెంత మొరిగినా, నువ్వెంత ఊడిగం చేసినా, ఎన్ని కాపలా కుక్కల పనులు చేసినా కూడా కేసీఆర్ కేటీఆర్ని లేపుతున్నా ఆయన హరీష్ రావు.
నేను లేవే ప్రసక్తి లేదు. ఆ ముచ్చట ఆ కళ మర్చిపో. నువ్వు నీ స్థాయి అక్కడ చూపించుకో. బీఆర్ఎస్ నాయకుల దగ్గర చూపించుకో, వాళ్ళ కుటుంబాన్ని చూపించుకో, కళ్ళకు కూడా కుటుంబానికి కక్షను వాదన చూపించుకో. కానీ నోరు జారి రేవంత్ రెడ్డి గారి ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి గురించి తలని మాట్లాడితే ఈసారి కూడా మేము ఊరుకోము, అసెంబ్లీలకు కూడా రానియము, అసెంబ్లీకి కూడా ఆపిస్తాము. హరీష్ రావు గారు, మీరు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నేను ఎక్కడ కేసు పెట్టినా భయపడంటున్నాను కదా, మీ సిద్దిపేట వచ్చి భయపెట్టే సత్తా మాకుంది. మీ సిద్దిపేటకు వచ్చి భయపెట్టే సత్తా మాకుంది హరీష్ రావు గారు. ఆ దమ్ము మా దగ్గర ఉంది. నువ్వు మాకు చెప్పకు ఆ విషయాలు. భయపడము నిన్ను ఎట్లా భయపెట్టాలో అది మాకు తెలుసు. నీ 10 ఏళ్ళ చేతిలో మాకు తెలుసు. మంత్రిగా పనిచేసినావు, ఆర్థిక మంత్రిగా ఎన్ని కుమ్మొక్కే పనిచేసినావో మాకు తెలుసు. అన్ని చిట్టా ఉంది. అరెస్ట్ అయ్యే వారిలో ఫస్ట్ నువ్వే ఉంటావు నాయన, టెన్షన్ పడకు. నీ చేసినటువంటి దగా పనులు, మోసాల పనులు, అక్రమ అన్ని మాత్రం ఉన్నాయి. మీలాంటి నీచమైన చేతిరా మాది కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి గారు కాదు. ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తున్నాడు.